करस्ते हेमाद्रौ गिरिशनिकटस्ते धनपतौ गृहस्ते स्वर्भुजामः अरसुरभिचिन्तामणिगणे शिरस्ते सीतांसौ चरणयुगलस्ते किल शुभे कमर्दं दास्येऽहं भवतु भवदर्दं मम मनः। ఈ భక్తుడు తన మనస్సుని ఆ భగవంతుడికి ఇవ్వాలి అనేటటువంటి సంకల్పం చేశాడు. అయితే భగవంతుడు నీ మనస్సు నాకెందుకు, అది నీ దగ్గరే ఉంచుకో అంటాడేమో అని ఒక ఆలోచన చేశాడు. అది ఆయనకి బహుమతిగా ఇవ్వాలి. బహుమతిగా ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన దగ్గర లేని వస్తువుని ఇవ్వాలి. అందుకని ఆయన దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో వాటి లిస్టు తయారు చేస్తున్నాడు. కరస్తే హేమాద్రౌ, నువ్వు ఉన్నది ఆ హిమాచలంలో, అది బంగారు కొండ, అంటే బంగారం నీకు కరతలామలకంగా ఉంది. నికటస్తే ధనపతౌ, ఇంకా కుబేరుడా, నువ్వు కోరిందే తడువుగా ఆయన వచ్చి నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాడు. గృహస్థే స్వర్భూజా, నీ గృహంలోనే, అంటే నువ్వు ఉన్న చోటే ఈ పారిజాత వృక్షం ఉంది. ఇంకా అమర సురభి కామధేనువు, ఆ తర్వాత చింతామణిగణి, ఈ చింతామణి అనేటటువంటి ఒక అమూల్యమైనటువంటి ఒక మణి, ఇవన్నీ కూడా కోరికలు తీర్చేటటువంటి వస్తువులు. పారిజాతము, తర్వాత కామధేనువు, చింతామణి, ఇవి మన దగ్గర ఉన్నట్టయితే మనం ఏ కోరిక కోరితే ఆ కోరిక అది సిద్ధిస్తుంది. ఇంకా తాంసో శిరస్తే అంటున్నాడు. నీ శిరస్సు మీద చంద్రశేఖరుడు ఉన్నాడు కాబట్టి ఆయన చల్లని కిరణాలు నీకెప్పుడు ఆ చల్లదనాన్ని అందజేస్తూ ఉంటాయి. ఆయన ఉన్నది హిమగిరి, దానికి తోడుగా ఈ చంద్రశేఖరుడు ఆయన తల మీద అలంకరించి ఉన్నాడు. ఆయన తల మీద అలంకారంగా ఉన్నాడు కాబట్టి ఆ చల్లటి కిరణాలు మీకు ఎప్పుడూ తగులుతున్నాయి. చరణ యుగలస్తే అఖిల శుభే, నీ పాద పద్మాల దగ్గర సమస్త శోభనాలు, సమస్త శుభాలు, మంగళాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి నీకు ఇవేవి నేను ఇవ్వలేను. నేను ఇవ్వగలిగింది నీ దగ్గర లేనిది ఒకటే, అదే నా మనస్సు. కాబట్టి భవదర్థం మమ మనహా భవతు, నీకోసం ఈ మనస్సుని ఇస్తున్నాను, తీసుకో అని చెప్పాడు. ఈ విధంగా ఆ భక్తుడు తన మనస్సుని ఇవ్వడంలో ఉద్దేశం, ఆ మనస్సుని ఉద్ధరించి, మనస్సును సంస్కరించి, ఆ మనస్సులో చిత్తశుద్ధిని, చిత్త ఏకాగ్రతని, చిత్త వైశాల్యాన్ని ఆ భగవద్ ఆనుకూల్యంతో ఏర్పరచమని దాని ఉద్దేశం. భగవత్ కృపను వేడుకుంటున్నాడు. ఆ మనస్సు యొక్క ప్రక్షాళనం కోసం ఆ భగవత్ కృపని వేడుకుంటున్నాడు.